వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో గార్లిక్ ఫ్లేవర్డ్ కారపూస ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. మనకి ఇలా కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇలా స్మాల్ సైజులో కూడా చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కారపూసకి మనం 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటే దానికి ఎగ్జాక్ట్గా 1/2 గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఇవి మనం మిక్సీలో కానీ లేదా మిల్లులో కానీ పౌడర్ కింద రెడీ చేసి పెట్టుకుందాం. కారపూసకి 2 గ్లాసుల శనగపప్పుకి 1 గ్లాసు బియ్యం మనం ఇలా పౌడర్ కింద రెడీ చేసి పెట్టుకున్నాము. దీంట్లోకి ఒక వెల్లుల్లిపాయ ఇలా ఒలిచి పెట్టుకున్నాము. ఈ వెల్లుల్లిపాయ, అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ ఫైన్ పేస్ట్ కింద చేసుకొని ఆ రసం దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇలా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని మనం స్ట్రైనర్లోకి వేసుకొని ఇలా దీన్ని రసం కింద తీసుకుందాం. ఈ రసాన్ని ఆ కారపూసలోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా గోరువెచ్చని ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాము. అలాగే కొద్దిగా వామును కూడా కొద్దిగా ఇలా మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర రసం కూడా దీంట్లో యాడ్ చేసి ఒక్కసారి పిండిలోకి అంతా కలిసేలాగా కలిపేసుకుందాము. ఇలా పిండిలోకి అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకుంటూ దీన్ని మనం కలిపేసుకుందాం పిండిని. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండికి కొద్దిగా వాటర్ కానీ ఆయిల్ కానీ ఈ కారపూస దానికి అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలు దీంట్లో పెట్టుకొని మనం కారపూస కింద వేసుకుందాం. కావాలి అంటే ఇలా చిన్న చిన్న వాటి కింద దీనిపైన వేసుకోవచ్చు. ఇలా అయినా వేసుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ షీట్ పైన కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని మనం ఇలా కారపూసలాగా చేసుకొని ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసేసుకుందాం. పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఈ కారపూసని దీంట్లో వేసేసుకుందాం. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఎవరికైనా ఇవ్వటానికైనా పెట్టడానికైనా బాగుంటుంది. లేదు అని అంటే మనం ఇలాగే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఒకవైపు మనకి వేగిపోయిన తర్వాత మళ్ళీ తిరగవేసుకోండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం.